హాయ్ అండి. సో, మా స్నేహమ్మ పెళ్ళిలో పందిరి దించే వంటలు లాస్ట్ వీడియోలో అయిపోయినాయి గదా! ఇప్పుడు పందిరి దించే ప్రోగ్రామ్ అనమాట. సో, పందిరి దించడం కోసం మేము ముందు ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అంటే గుంజ దగ్గర ఆకులు వేసి వడ్డిస్తాం. అంటే ఏం చేస్తామో అవి ప్రతి ఆకులో వడ్డిస్తామనమాట. అంటే ప్రతి గుంజ దగ్గర అంటే మేము చేసిన కరసకాయలు, భక్షాలు, అట్లు అండ్ అన్నము, సాంబారు. సో, ఆ విధంగా ప్రతి గుంజ దగ్గర పెట్టిన తర్వాత పెళ్లి పిల్లగాడు ఈ విధంగా ఆకులో మళ్ళీ అన్నీ పెట్టి పందిరి పైన పెడతారు. సో, ఈ విధంగా పెట్టిన తర్వాత యాక్చువల్లీ అందరూ గుంజల దగ్గర కూర్చొని తినాలి. కానీ యాక్చువల్లీ వర్షం పడుతుంది, పచ్చి పచ్చిగా ఉంది అని చెప్పి ఏదో కొద్దిసేపు ఇట్లా కూర్చోవాలి. నా వీడియో కోసమేమో కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టిన. అండ్ పిల్లగాడు పాల గుంజ దగ్గర కూర్చోవాలి కాబట్టి వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. సో, ఈ విధంగా కూర్చొని వాళ్ళు ఒక్క పొద్దు తీసిన తర్వాత ఒక్క పొద్దు విడిచిన తర్వాత ఇంకా మేమందరం లోపల తిన్నాము. జస్ట్ పిల్లల్ని వీడియో కోసమని కాసేపు కూర్చోబెట్టిరనమాట. జస్ట్ తింటున్నట్టు యాక్షన్ చేయండమ్మా, నేను వీడియో తీసుకుంటా ఒక వీడియో అని చెప్పి ఆ విధంగా. సో, మా స్నేహమ్మ చూడు ఎంత ప్రేమగా తినిపిస్తుందో చూడండి. మా అల్లునికి కారం పొడి కరసకాయ వచ్చింది. అది మా స్నేహమ్మ మా అల్లునికి తినిపించినప్పుడు వచ్చిందనమాట. సో, మా ప్రయత్నం సక్సెస్ అయిందనమాట. సో, ఫస్ట్ మా అల్లుడే తినేసిండు. తర్వాత మా పావనికి కూడా ఉల్లిగడ్డలున్న కరసకాయ వచ్చింది చూడండి. మా పావని చూపిస్తుంది. ఉల్లిగడ్డలున్న కరసకాయ చూపిస్తుంది నాకొచ్చింది ఇది అని. సో, ఈ విధంగా అండ్ చెప్పినా కదా మా పిల్లలను జస్ట్ అట్లా వీడియో కోసమని జస్ట్ కూర్చోబెట్టినాం. తర్వాత ఇంకా ఇంట్లో కూర్చొని అందరం తిన్నామన్నమాట. పిల్లలు పెద్దలు అందరు కలిసి. అండ్ ఈరోజే మా బావ రిసెప్షన్ పెట్టినాడు అని చెప్పిన కదా. సో, రిసెప్షన్ కోసం కూడా డెకరేషన్ జరుగుతుంది. స్టేజ్ వేసిర్రు చూడండి. స్టేజ్ వేసిర్రు, డెకరేషన్ అండ్ చైర్స్, పిల్లలు కూడా డాన్స్ స్టార్ట్ చేసిర్రు. అండ్ నెక్స్ట్ ఈరోజే మా అక్క పెద్దోడి బియ్యము, ఇంకా ఆడపిల్లలకు ఒడి బియ్యము అవన్నీ కూడా ఈరోజే ప్రోగ్రాం భారీగా పెట్టుకుంది. ఎందుకంటే నిజానికి అందరూ ఉన్నప్పుడే కొన్ని పనులు చేస్తే కలవెలా హ్యాపీగా పనులు అయిపోతాయి. ప్లస్ ఆనందమే వేరు కదా. సో, ఇంటి ఆడవిళ్ళకు ఖచ్చితంగా ఒడిబియ్యం పోయాలి. అది పందిరి రోజు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య అంటే పురాణ అంటే ఏమంటారంటే పాతకాలం నుంచి పందిరి సాయంత్రం దించుతారు కదా. సాయంత్రం దించినప్పుడు సో, పిల్లగానోళ్ళు తెచ్చిన పిండి, బెల్లం అవన్నీ కలిపి భక్షాలు అండ్ అట్లు పోస్తారనమాట. సో, అట్లు పోసి సాయంత్రం పందిరి దించి ఒడిబియ్యం ఉడకబెడతారు. కానీ మా బావ రిసెప్షన్ పెట్టుకున్నందుకు అంత హడావిడిగా చేస్తున్నారనమాట. సో, మా బావ వాళ్ళ ఇంట్లకు వీళ్ళు ఆడపిల్లలు ఇంకా ఉన్నారు. కొందరు డెలివరీ అయ్యి సన్నపిల్లలతో ఉన్నారు. కొందరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. సో, మిగతా వాళ్ళు చూడండి, మా జోష్న, భాను, స్నేహ, ఇంకెవరు ఇక్కడ వాళ్ళ మేనత్త. ఫస్ట్ వాళ్ళ మేనత్త, తర్వాత మిగతా పిల్లలు అనమాట. సో, ఇంటి ఆడపిల్లలకు మా అక్క బావ బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తున్నారనమాట. సో, వాళ్ళు బట్టలు పెట్టిరు కదా, వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చే టైంలో మేము ఇక్కడ ఒడి బియ్యం కలుపుతున్నాం అందరికీ. సో, మా స్నేహమ్మకు ఈరోజు బియ్యం పెట్టట్లేదు, తర్వాత పెడుతుందంట మా అక్క. పెద్దోడి బియ్యం పెడతారు కదా, అవి తర్వాత పెడుతుంది అనమాట. సో, మేము ఆలోపు బియ్యం కలుపుతున్నాం. అందరికీ ఒడి బియ్యాలు కలుపుతున్నాం. అక్కడున్న పెద్దమ్మ ఇప్పుడు లేచి నిలబడింది కదా పసుపు డబ్బా పట్టుకొని. సో, ఆ పెద్దమ్మ చెప్పినట్టుగా అందరం 5 మంది కలిసి పెడుతున్నాం, బియ్యం కలుపుతున్నాం. ఆ పెద్దమ్మ పోస్తుంది మా చేతులలో బియ్యము, నూనె అవి. సో, మేమంతా కలుపుతున్నాం మొక్కేసి. సో, ఈ విధంగా ఒడి బియ్యం కలిపి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒడి బియ్యం పోస్తున్నాం అనమాట. సో, మా అక్క అన్ని పనులు ఈరోజే ఆల్మోస్ట్ అయిపోగొట్టుకోవాలనుకుంటుంది. సో, మేము కూడా ఈరోజుతో లాస్ట్. మాకు ఈరోజు ఈ ఇంట్లో పెళ్ళి కళ అంటే పెళ్ళి అయిపోతుంది. ఇంకా మా అల్లుడు చూడు ఎప్పుడు తింటూనే అని కాదు కానీ ఈ పిల్లోడైతే చాలా అంటే చాలా సరదాగా ఉంటాడు. నేనైతే చాలా ఫన్ అనమాట. నేను సరదాగా ఉంటాను, ఈ పిల్లోడు సరదాగా ఉంటాడు. ఫుల్ ఖుషి అనమాట. నవ్వుతూనే ఉంటాను నేను కూడా. సో, ఈ విధంగా మేము బియ్యం కలుపుతున్నాము. ఇంకా ఒక్కొక్కరు రెడీ అయ్యి వస్తున్నారు, అల్లుండ్లు వస్తున్నారు, ఇంకా బిడ్డలు రాలేదు. సో, ఈ విధంగా బియ్యం కలిపి బియ్యం పోసిన తర్వాత ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. సో, వచ్చిర్రు మొత్తానికి అల్లుండ్లు వచ్చిర్రు, బిడ్డలు కూడా వచ్చిర్రు. మా అక్క, మా బావ, వాళ్ళ చెల్లెలు ఇంకా బావకి బియ్యం పోస్తున్నారు. అండ్ నెక్స్ట్ వరసగా పోస్తున్నారు.
మా స్నేహమ్మ వాళ్ళ అన్న రమేష్ ఏదో జోక్ చేస్తున్నాడు, ఇంకా నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు. సో మా బాణమ్మకు కూడా రీసెంట్గా కొడుకు పుట్టి 4 నెలలు అవుతుంది. ఆ టైంలో సో తనకు కూడా బియ్యం పోస్తున్నారు. ఇంక ఇంటి ఆడవిల్ల కాబట్టి పోయాలి తప్పదు కాబట్టి పోస్తున్నారు, లేకపోతే కొంచెం నిదానంగా పోసుకుంటుండే. సో అట్లా ఒక్కొక్క బాధ్యత ఆ విధంగా తీరుతుంది. సో మొత్తానికి ఈరోజే పందిరి దించుడు, ఈరోజే ఒడి బియ్యం పోసుడు, ఈరోజే రిసెప్షన్ అనమాట. ఫుల్ పని, ఫుల్ హంగామా, ఫుల్ జోష్. సో ఈరోజు రిసెప్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా మా ఇంటికి వచ్చేసిన హ్యాపీగా. సో పెళ్ళి ఉన్నన్ని రోజులు నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన మా స్నేహమ్మ పెళ్ళిని. ఫుల్ సంతోషంగా ఉన్నామన్నమాట. సో నేను ఎక్కువ లగేజ్ తీసుకుపోలేదు కాబట్టి ఉన్నవే కట్టినవే మళ్ళీ కడుతున్నాను. సో నేను కూడా మొత్తానికి ఒడి బియ్యం పోస్తున్నా చూడండి. సో మా స్వాతమ్మ చూస్తుంది అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి, నాకు ఎప్పుడు వస్తుందో ఈ ఛాన్స్ అని. కానీ నిజంగా పెళ్ళి ఇప్పుడే చేసుకోవద్దు, అంటే తొందరపడి తొందరగా చేసుకోవద్దు. చాలా లైఫ్లో చాలా సాధించాలి. సో లైఫ్ సాధించేంత టైం మనకు పెళ్ళి కాకముందుకే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వన్స్ మొగుడు పిల్లలు సంసారం అది తొక్క తోటకూర కట్ట అన్నీ ఉంటాయి. ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా, కానీ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి, పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, అన్ని కథలు చాలా ఉంటాయి అన్నమాట. సో అదే పెళ్ళి కాకముందుకైతే అమ్మ వాళ్ళని మాత్రమే కన్విన్స్ చేసి మనం ఏదైనా పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. అదే పెళ్ళయిన తర్వాత అయితే ఇంకా మొగుడిని ఒప్పియాలి, అత్తమామని ఒప్పియాలి, సంసారం పనులు ఇంకా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండాలి. కాబట్టి పెళ్ళి కాకముందుకే ఏదైనా చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో నేను చెప్పేదానికి ఇంత కథ, ఇంత ల్యాగ్ ఉంటుంది. సో ప్లీజ్ వన్స్ అగైన్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మా అమ్మ చెప్తుంది కూడా ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనేది కూడా. సో మా అమ్మ చెప్తుంది, నా పెద్దబాబు ఏమో నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తారు, ఈ తతంగం ఎప్పుడైపోతుంది, నా చేతికి మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాడు. సో నన్ను ఏదో అడుగుతున్నాడు, నేను తర్వాత అని చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఈ విధంగా ఒడిబియ్యం ప్రాసెస్ అయిపోతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అప్పటి వరకు అయితే ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను జంటలను వీడియో తీస్తున్నాను అనమాట. వాళ్ళొక జంట, వీళ్ళొక జంట, వీళ్ళొక జంట అండ్ వాళ్ళొక జంట. సో ప్లీజ్ అండి, ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.